అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను. సో అందుకే పక్కన ఖాళీ స్థలంలో ఆపి వీడియో చేయాల్సి వస్తుంది. కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనిపించి పక్కన ఆపి చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాపుగా 43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారనేది సిబిఐ నమోదు చేసిన అభియోగాలు. నేను సొంతంగా చెప్తున్నాయి కాదు సుమి, వైసీపీ వాళ్ళని నన్ను తిట్టాల్సిన పని లేదు. సిబిఐ నమోదు చేసిన అభియోగాలే. ఈ అభియోగాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 16 నెలలు జైలుకు వెళ్ళి వచ్చారు. A1గా ఉన్నారు. 11 సిబిఐ కేసుల్లో ముద్దాయి. సో ఇదే కేసుల్లో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసిన కొంతమంది మంత్రులు, అప్పటి మంత్రులు, వాళ్ళందరూ కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉంటే, సాక్షాత్తు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విజృంభిస్తారుగా, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిగా. అది ఊహించడం కూడా కష్టం. సో ఆ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో ఒకసారి వినండి. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి జైలుకి వెళ్ళారు. బహుశా రాష్ట్ర చరిత్రలో అంత స్థాయి అధికారి ఇట్లా ఒక హీరోయిన్ని, ఒక మహిళను వేధించారని అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్ళలా. కానీ ఆ పాప మూట కట్టుకున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఎవరి కోసం వేధించారు? ఆయన కోసం వేధించారా? ఆయనతో ఏమైనా కాదంబరి జత్వాని గారికి వ్యక్తిగత విద్వేషాలు ఉన్నాయా? కాదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు ఒత్తిళ్లు ఎదుర్కొని ఆయన వేధించుంటారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. అలాగే సీఎం గారికి పనిచేసిన సెక్రటరీ, సీఎం గారి దగ్గర పనిచేసిన ముఖ్య కార్యదర్శి జైల్లో ఉన్నారు. ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి. ఆయనకు మంచి పేరుండేది ఒకప్పుడు. సర్పంచ్గా పనిచేసి కష్టపడి చదువుకొని ఒకవైపు రాజకీయాలు చేస్తూనే సర్పంచ్గా పనిచేస్తూ గ్రూప్స్కి సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ ఏ స్థాయిలో పనిచేసి 2006లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర కోటాలో ఐఏఎస్గా వెళ్ళారు. సో మంచి పేరు ఉండేది. ఆయన చాలా చోట్ల కలెక్టర్గా పనిచేశారు, అనేక డిపార్ట్మెంట్లో పనిచేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో ఆయనకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు జైలుకు వెళ్ళారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఓఎస్డి, అంటే మాజీ సీఎం, ఒక సీఎం స్థాయి వ్యక్తి దగ్గర పనిచేసిన ఓఎస్డి కూడా జైలుకు వెళ్ళారు. అలాగే సిఐడి చీఫ్గా పనిచేసిన వ్యక్తి సస్పెండ్ అయ్యారు కదా, ఆయన సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయ్యారు. అండ్ మైనింగ్ ఎండీగా పనిచేసిన వ్యక్తి జైలుకు వెళ్ళి వచ్చారు, వెంకటరెడ్డి గారు. అండ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వ్యక్తి జైలుకు వెళ్ళి వచ్చారు, సస్పెండ్ అయ్యారు, రిలీజ్ అయ్యారు. అలాగే మరో 2 ఐపీఎస్ అధికారులు కూడా, విశాల్ గున్ని గారు, కాంతి రాణా టాటా గారు సస్పెండ్ అయ్యారు. చూసారా? అలాగే దాదాపుగా మరో 9 మంది ఐపీఎస్లు పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఒక 15 మందికి పైగా డిఎస్పీలు పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. మరో 30 మంది సిఐలు, ఎస్ఐలు కలిపి పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఇదంతా ఏంటంటారు కారణం? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగింది అనడానికి. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నాక తప్పులు చేస్తాయి, అవినీతి చేస్తారు, అరాచకాలు చేస్తారు. అవి ఒక స్థాయి వరకు ఉంటే ఇబ్బంది లేదు. కానీ స్థాయికి మించిపోయి వాళ్ళ దగ్గర పనిచేసే అధికారులను వాడుకొని ఆ అధికారులను అంటే అక్కడ అధికారుల నెత్తి మీద తుపాకీ పెట్టి కాల్చారు అనుకుందాం. సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అధికారుల నెత్తి మీద, భుజం మీద తుపాకీ పెట్టి ఎదుటి వాళ్ళని షూట్ చేశారు. సో ఎదురుగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా అధికారినేగా గుర్తుపెట్టుకుంటారు. అదే జరిగింది. సో ఇక్కడ వైసీపీ హయాంలో జరిగిన ప్రతి క్రైమ్లో, ప్రతి నేరంలో, ప్రతి అరాచకంలో కూడా ఐపీఎస్లో, ఐఏఎస్లో ముందు బలవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బలి చేసిన అధికారులు అన్నమాట వీళ్ళు. సో ఇది బహుశా ప్రపంచంలో ఎవరి హయాంలో ఎవరైనా పనిచేసి ఉండొచ్చు. ఎంతో మంది నియంతలు పనిచేశారు. సరే, ప్రపంచం వరకు ఎందుకులే, మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో పనిచేసిన సీఎంల దగ్గర పనిచేసిన అంత కీలకమైన అధికారులు ఎవరూ కూడా అధికారం కోల్పోయిన తర్వాత జైలుకు వెళ్ళిన దాఖలాలు లేవు. పోనీ జైలుకు వెళ్ళినా హుందాతనంగా వెళ్ళొస్తారేమో తప్ప ఇలా చీప్గా మహిళలను వేధించారనో, ఇలా ముడుపులు తీసుకున్నారనో, ముడుపులు దారి మళ్లించారనో, మద్యం కేసుల్లో చేయి చాపారనో ఇటువంటి ఆరోపణలు అయితే లేవు. సో మరి దీన్ని ఏమనాలి? ఇది నేను చెప్తున్న మాట కాదు. సిట్ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలే, సిట్ దర్యాప్తులో బయటకు వచ్చిన వాస్తవాలే. సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అవన్నీ మనం దగ్గర పెట్టి క్రోడీకరించి చూస్తే, అందులో నిందితులుగా చేర్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళ జాబితా చూస్తే మొత్తం అందరూ కూడా పెద్దలే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎండీలుగా పనిచేసిన వ్యక్తులు, సీఎంఓ స్థాయిలో పనిచేసిన వ్యక్తులే. సో ఇంతకన్నా అరాచకం ఉంటుందా? ఇంతకన్నా దారుణమైన పాలన ఉంటుందా? సో అది కదా
అంటే ఇక్కడ ఏం చేశాము, ఎందుకు ఓడిపోయామని పదే పదే అంటుంటారు. సో అవన్నీ కూడా నెక్స్ట్ 20 yearsలో బయటకు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇటువంటి తప్పులు ఇంకా ఉంటాయి, ఈ లిస్ట్ ఇంకా ఉంటాయి. కొత్త కొత్త స్కాములు బయటకు తీసుకొచ్చి కొద్దీ ఇంకా ఉంటాయి. ఇప్పుడు సాక్షికి అప్పనంగా యాడ్లు ఇచ్చారు, సాక్షి సర్క్యులేషన్ అప్పనంగా పెంచారు. సో ఆ విషయంలో విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా, సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లా. సో ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.